యెహోవా స్వరం అంటే యెహోవా స్వరం ఏం చేయగలదు? అవన్నీ ఇక్కడ క్లియర్ గా అయింది. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది, యెహోవా స్వరం దేవదారు వృక్షంలోను విలుచున్నది, యెహోవా లెబానోను దేవదారు వృక్షంలను ముక్కలుగా విలుచున్నది. అంటే ఆ స్వరమే గొప్ప కార్యాలు చేస్తుంది. సో దేవుని యొక్క స్వరము ఇజ్ ఈక్వల్ టు ఒక పవర్ అన్నమాట. ఆయన పలికినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మరి ఇక్కడ యెహోవా స్వరం మనం ఏ విధంగా వింటాము? ప్రాక్టికల్ గా దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం వింటాం. కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా. సరే, మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆది యందు జలముల పైన అల్లాడుచున్న ఆత్మదేవుడు ఏమేమి కలుగును గాక అని పలికితే అవన్నీ నెరవేర్చబడినాయో ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కమ్మనగా వెలుగు కలిగిన. సూర్యచంద్రులను కలగమని ఆజ్ఞాపించినప్పుడు సూర్యచంద్రులు కలిగి ఉన్నారు కదా. పగటిని చీకటిని వేరు చేసినప్పుడు అది దినం అయింది అని. సో అలా ప్రతి విషయంలో ఆయన స్వరాన్ని పరిచయం చేసినట్టుగా చూస్తున్నాం. అంటే ఆయన మాట్లాడితే అద్భుతం, ఆయన నోరు తెరిస్తే ఆశీర్వాదం కదండి. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి అందరము ఆయన చేతి వైపు చూస్తామంట. చేయి వైపు చూస్తే ఆశీర్వాదాలు పొందుకోలేము. కానీ మరి ఏం చూడాలి అంటే ఆయన హృదయాన్ని వెతకాలండి, ఆయన సన్నిధిని, ఆయన ముఖమును వెతకాలి అని అంటారు. అంటే ఎప్పుడైతే దేవుని ముఖమును వెతుకుతామో అప్పుడు మన మీదికి ఫేవర్ అనుగ్రహించబడుతుంది. ప్రైజ్ అలార్డ్. ఆదికాండము 39:4. మరి అందరము అద్భుతాల వెంట వెళ్ళాలా అనుకుంటాం, అద్భుతాలను చూడాలని కోరుకుంటున్నాం, అద్భుతాలను ఆశ్రయిస్తున్నాం. కానీ దేవునిలో మనం సన్నిధిని చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఆదికాండం 39:4 ఏమని చూడండి, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువారాయను. ఎవరి యొద్ద? ఫరో యొద్ద. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి యోసేపు మీద కనికరాన్ని కలగజేయాలంటే యోసేపు మీద ఎవరి దృష్టి ఉంది? ఇక్కడ దేవుని యొక్క దృష్టి ఉంది. అంటే ఈరోజు దేవుని దృష్టి ఈజ్ ఈక్వల్ టు ఫేవర్ అన్నమాట. దేవుని స్వరం ఈజ్ ఈక్వల్ టు పవర్ అయితే దేవుని వర్డ్ వచ్చేసి ట్రూత్ అవుతుంది. అవునా? నా వాక్యమే సత్యము, సత్యమేమో సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అని అన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తాడు. సత్యం అంటే వాక్యము కదా. మరి యోహాను సువార్తలో నేనే సత్యము అని అంటున్నాడు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవమైన అని అంటున్నాడు. అంటే ఈరోజు తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క తలంపులను ఎరిగి నడుచుకున్న క్రీస్తును పోలిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరనే చెప్పాలి కదండి. ఆయన తర్వాతే అందరు. అయితే అపోస్తలుడైన పౌలు ధైర్యంగా ఒక మాట అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్, హల్లెలూయా. మన పిల్లలకి, మన తరానికి చెప్పగలుగుతున్నామా, నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మరి మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు కోరుకునే ఒక ముఖ్య అంశములు కొన్ని చూద్దాం. మరి దేవుడు ఏమేమి కోరుకుంటాడు అంటే చూడండి, విశ్వాసము గల వారిని కోరుకుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. మరి అక్కడ ఏమంటున్నా అంటే విశ్వాసవంతులను దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసంతో జీవించగలగాలి. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ 1:11. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువైంది. అంటే మనం కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి అగమ్య గోచరములు అంట దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు. అయితే అవిటిని చూడాలి ఫస్ట్ కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారము అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే, అంటే ఎప్పుడైతే మనం ఆత్మలో చూడడానికి ప్రయత్నం చేస్తామో మన యొక్క జ్ఞానము దేవుడితో మిజ్జోడవడానికి అవసరం అవుతుంది. అందుకే ఇక్కడ యోసేపు తన భవిష్యత్తు ముందుగానే చూసిన వాడుగా అన్నాడు. హల్లెలూయా. యోసేపు తన భవిష్యత్తును ముందుగా చూడడాన్ని బట్టి, అన్నలకు తండ్రికి చెప్పడాన్ని బట్టి అతను ఓటులో పడి ఉన్నాడు. కాబట్టి
విశ్వాసం ద్వారా బతికిన పితరుల లిస్ట్ అంతా ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయనకి ఎవరు ఇష్టలు, ఆయనకి ఎలా ఉంటే ఇష్టలు అంటే విశ్వాసంతో జీవించేవారు, అలాగే ఆయన ఎందుకు భయభక్తులు గలవారు కేవలం ఆయనకి ఇష్టలు. కీర్తన 16:3. మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి మీద ఆయనకు చాలా ఇష్టం ఉంటుందంట. భయము అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. మనకి ఈ దినాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. భూమి మీద ఏం పని ఉందండి? తల్లికైతే వంట చేసి పెట్టాలా, ఉద్యోగం వెళ్ళేవా, తల్లైతే ఖచ్చితంగా జాబ్ చేసి న్యాయం చేయాలా. ఆమె జీతం వచ్చింది కదా అని బంగారు నగలు, చీరలు, వజ్రాలు, వైద్యురాలు కొనుక్కుంటే కాదు, భర్తని పిల్లల్ని బాధ్యతగా చూసుకోగలరు. అలాగే తండ్రిగా ఉన్న బాధ్యత తండ్రి సంపాదన అంతా తిని తాగి వ్యసనాలకు ఖర్చు పెడితే కాదు, కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదకరంగా ఉండాలి. వాళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు పిల్లల పని ఏంటి అంటే, మీకు చదివే బాధ్యత ఇచ్చినాడు, ఖచ్చితంగా మీరు స్కూళ్ళకి కాలేజీలకు రెగ్యులర్ గా వెళ్ళాలి. ఉద్యోగ బాధ్యత ఇస్తే ఖచ్చితంగా మీరు క్రమంగా జాబ్ చేస్తూ అధికారికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరి నమ్మకంగా చేయవాడికి అనేకమైన దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి భయం ఉండాలి. ఏం భయం ఉండాలా? ఒక్కరోజు మనకు దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు అంటే భయం లేదక్క అనేవాళ్ళు కాలే పెన్న మీద పోయి చేయబెట్టండి. మీకు కాలకపోతే దేవుడు అని భయపడొద్దండి. అది బాగా కాలింది అనుకోండి, చేయబెట్టినప్పుడు మీ శరీరం అంతా కాలే దినాలు వస్తున్నాయి, జాగ్రత్త. అంటే నరకంలో పడవేయబడేవాడండి అని అంటున్నాడు. రెండో మరణం మీద అధికారం ఎవరికి? యేసుకి మాత్రమే. సో రెండో మరణానికి అప్పగించే తీర్పు తీర్చే ఆ దేవుడికి భయపడాలి. కాబట్టి భయం కలిగి ఉండాలి. భక్తి అంటే లవ్ అండ్ యువర్ సెల్ఫ్. దేవునికి నిన్ను సమర్పించుకోవడం. భక్తి చేయడం అంటే ఇక ఆయన చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఆయనకు నచ్చినట్టుగా నేను ఉండాలి. ఉదయం లేస్తామా ఆయనకు నచ్చినట్టుగా ఉంటున్నామా లేదా అబ్జర్వ్ చేసుకోవాలి. పడుకునేటప్పుడు ఆయనకు నచ్చినట్టుగా దినమంతా నేను గడపగలిగినానా లేదా. సో సాధు సుందర్ సింగ్ అనే ఒక భక్తుడు ప్రతిరోజు మోకరించి, నాయన ఈరోజు నేను నీకు నచ్చినట్టుగా బ్రతికినానా అని అనేవాడంట. దేవుడు మురిసిపోయి, నా కుమారా ఈరోజు చాలా చక్కగా నాకు నచ్చినట్టుగా ఉన్నావు, దేవునికి స్తోత్రం అన్నట్టు ఆయన చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం అని పనుకునేవాడంట. ఒక్కోసారి దేవుడు కావాలని తనకి ఎంత ఓపిక ఉందో చూద్దామని ఆయన రాత్రి అంతా మోకరించేవాడంట. ప్రభా నేను ఈరోజు నీకు నచ్చినానా లేదా, ప్రభా ఈరోజు నువ్వు నన్ను యోగ్యుడిగా అంగీకరిస్తారని. అయితే తెల్లవారుజామున నీ ప్రవర్తనను బట్టి నేను సంతోషిస్తున్నాను అనేవాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ అలవాటు ఎవరికి ఉంది తెలుసా? చాలా చీకటిగా ఉండగానే వెళ్ళి తన తండ్రిని కలుసుకునే ప్రభువుకు ఉంది. కాబట్టి ప్రభువు పోలి సాధు సుందర్ సింగ్ గారు క్రీస్తు నేను బ్రతకాలి అంటూ క్రీస్తుని పోలి తనక తండ్రి సృష్టికర్త అయిన దేవుని రోజు కలుసుకునేవాడంట. ఇక భక్త సింగ్ గారు అని మనకందరికి తెలిసి హెబ్రోన్ సంఘాన్ని స్థాపించినాడు. ఆయన, ప్రభా నేను ఈరోజు ఈ వస్తువు కొనాలనుకుంటున్నాను, మరి నువ్వు ఓకే అంటే కొంటాను. అవసరం లేదా అంత విధేయత కదా. దేవుడు ఏమన్నా కొనదు అని అంటాడా? మనల్ని ఎన్ని కొని ఎన్ని నాశనం చేసింటామో. ఆ లెక్కన చూస్తే ప్రతి దానికి మనకు శిక్ష ఉన్నది. కానీ ఇక్కడ గుత్తిశాల దేవదాసయ్య గారు ఉన్నాడు కదా, ఆయన ప్రతి దానికి తీర్పు ఉంటుంది, జాగ్రత్త అంటాడు. నీళ్లు వేస్ట్ చేసినందుకు, మన దగ్గర ఉన్న పశువులను నెగ్లెక్ట్ చేసినందుకు, సో ఇలా అన్ని విషయాలలో మనం తీర్పు తీర్చాల్సిన టయానికి పరిశుద్ధంగా ఉండాలి అంటాడు. ఎక్కువ భోజనాన్ని వేస్ట్ చేసినందుకు కూడా అంట. ఈరోజు మనం తిండి ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేసి చదువుతుంటాం, కానీ తిండి లేని వాళ్ళు చాలా మంది ఉంది. కాబట్టి ఆహార పదార్థాలు మొరపెడతాయంట. మామూలుగా నీళ్ళు తృణీకరించిన నీళ్ళలో నీ ఆహారం వేయి, అది చాలా రోజుల తర్వాత పైకి తేలుతుంది అని సామెతల గ్రంథంలో ఉంది. అంటే ఏమని అర్థము? నువ్వు చేసిన ప్రతి దానికి ఒక రోజు జవాబు వస్తుంది అని అర్థం. ఒక రోజు ప్రతిఫలం తీసుకోలేదు. కాబట్టి భక్తి కలిగి ఉండాలంటే ఆయనను ప్రేమిస్తున్నప్పుడు అన్నాన్ని ప్రేమిస్తాం, ఆయనను ప్రేమించినప్పుడు మన వస్త్రాలను ప్రేమిస్తాం, ఆయనను ప్రేమించినప్పుడు మన డబ్బుని కూడా ప్రేమిస్తాం. ఇది దేవుని దయ వలన ఇచ్చినాడబ్బా, నమ్మకంగా ఖర్చు చేయాలి. ఇది దేవుడి దయ వలన అనుగ్రహించినాడబ్బా, విశ్వాసంతో కృప కనికరాలను బట్టి నేను దయ చూపిస్తున్న దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. సో ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలంట? విశ్వాసం గలవారుగా ఉండాలి, భయభక్తులు గలవారుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. సామెతలు 11:20. మరి యథార్థవంతులుగా
ఉన్నవారి అంటే ఆయనకి ఇష్టం. యథార్థవంతులు అంటే ఈ రోజు నాతో కావడం లేదు, డైరెక్ట్ గా ముందేమో చేస్తామని చెప్పి వెనకలేమో చేయను. ఒక తండ్రి పొలానికి వెళ్ళి నీళ్లు వేసి రావాలని ఆయన అని అంటే చిన్న కుమారుని అడిగితే ఏమంటాడ, నేనే కనపడుస్తున్నానా, నేను పోనానా అని అంటాడు. పెద్ద కుమారుడు వచ్చి పోతలేనానా అని అంటాడంట. అన్నాక సరేలే ఎవరో ఒకరు పోతారంటే పెద్ద కుమారుడు పోడు, చిన్న కుమారుడే పోయి ఆ పొలానికి నీళ్లు పెట్టొస్తాడంట. ఇక్కడ ఎవరు న్యాయవంతుడు అంటే ఇద్దరు తప్పిపోయినారు అని అంటాడంట దేవుడు తీర్పు. ఎందుకంటే మొదట ఆన్సర్ ఏమిచ్చినాడు, నేను చెయ్యను అన్నాడు, తర్వాత చేస్తున్నాడు. కాబట్టి ఒక తప్పుకి ఒక ఒప్పుకి సరిపోయింది అన్నా. ఇప్పుడు అదే మనం బ్యాంక్ టెస్ట్లు అవి ఇవి రాసినప్పుడు ఒక పాజిటివ్ గా రాసిన ఆన్సర్ కి నెగిటివ్ గా రాసిన ఆన్సర్ ని బట్టి మైనస్ మార్క్ వస్తుంది, కట్ ఆఫ్ వస్తుందా? అలాగే ఉంటుంది. ఎక్కడి నుండి అన్ని బైబిల్లో నుండి వస్తాయి అనమాట. ప్రైజ్ లార్డ్. కట్ ఆఫ్ కాకుండా ఉండాలా. ఈయన ఫస్ట్ ఏమో పోతా అన్నాడు, కానీ అవిధేయతతో పోలేదు. కాబట్టి ఇద్దరు తప్పిపోయిన కుమారులుగా ఉన్నాడు. కాబట్టి యథార్థత చాలా అవసరం. అవును అంటే అవును, కాదంటే కాదు. నువ్వు వేసినట్టుగా ఉండాలి నీ సంభాషణ. చేస్తాను అంటే చెయ్యనంటే, ఎంత పెద్ద సేవకుడైనా కావచ్చు, సేవకులు కాకపోవచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి నడిపించబడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ సత్యవర్తనులుగా ఉండాలంట, అంటే అబద్ధం ఆడని వారుగా ఉండాలి. చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడుతుంటారు, కానీ అబద్ధంలో ఆడు నాలుకలను మరి నరకంలో పాడవేస్తాను అని అన్నాడు. అంటే మనం ఊరికి అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్ళాలి. కాబట్టి అబద్ధాలు ఆడకూడదు, సత్యాన్ని పలకాలి. సామెతలు 12:22. విరిగి నలిగిన హృదయం గలవారిని దేవుడు అలక్ష్యం చేయడు అంటున్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయాలను ఆయన ఇష్టపడే దేవుడుగా అంటున్నాడు. కీర్తన 55:17. మరి విరిగి నలిగిన హృదయం అందరికీ ఉంటది కదా అండి. భర్త తిట్టినాడనో, బాధ్యతలు చేయలేకపోతున్నానో, దేవాని ఎన్నోసార్లు ఏడ్చింటాం, గుక్క బట్టి ఏడ్చి పడాలు రాని పొజిషన్ లో ఉండింటాం. మరి అలాంటి విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు గొప్ప కిరీటాన్ని దాచిపెట్టింటాడంట. ఆమేన్. ఇది ఇక్కడున్న మనందరికీ ఒక ప్రత్యేకమైన కిరీటాలు అనుగ్రహించబడుగాక. మరి దేవుని దాసులుగా జీవించేవారంటే ఇష్టం అంట. దేవుని కింద దాసులు వేరు, పనివారు వేరు. దాసులు అంటే బానిసలు, దేవుడు చెప్పిన మాట చెయ్యను అనే వాళ్ళు కావాలంట. అంటే సున్నితంగా లోబడే వాళ్ళు కావాలి. మరి సున్నితంగా కాకుండా నేను ఎందుకు చేయాలా, నేనే ఉన్నానా అని అడిగేవాళ్ళు. అందుకే మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు అని పేరు పొందుతున్నాడు. ఫస్ట్ ఏమో సాకులు చెప్పినాడు మోషే అండి, చాలా సాకులు చెప్పినాడు కానీ నత్తివాణ్ణి అన్నాడు. తర్వాత నేను ఎందుకు వెళ్ళాలి అని అన్నాడు, నాకు భయము, నాతో కాదు అని అన్నాడు. అయితే కూడా దేవుడు నువ్వే చెయ్యి, నీకు అహరోనును తోడుగా ఉంచుతానన్నాడు. ప్రైజ్ లార్డ్. మరి ఇవన్నీ మనం చేయాలంటే జాగ్రత్త పడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వినుటలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినడం, పెద్దల మాట వినడం ఒకటే. దేవుని స్వరాన్ని మనం ఎలా వింటామంటే సేవకుల యొక్క నోరుగా దేవుడు ఉన్నాడు కదండి. సేవకులు ఏదైనా చెప్తున్నారంటే దేవుడు డైరెక్ట్ గా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం. మార్క్స్ 4:24, యాకోబు 1:22-23లో మరి సేవకుల నోటి మాట నుండి మనం హెచ్చరించబడతాం. కాబట్టి వినుట మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమి ప్రగల్భాలు పలుకుతున్నావు, అనాలోచితంగా ఏమైనా ప్రామిసులు చేస్తున్నావేమో జాగ్రత్త, లేకపోతే ఎవరినైనా శపిస్తున్నావేమో ప్రార్థనలో జాగ్రత్త. నీ ప్రార్థన ఎట్లా ఉండాలి, దేవునికి అర్పితమైనట్టుగా, యోగ్యమైనదిగా, ఇష్టమైనదిగా ఉండాలి. అలాగే శత్రువుని హెచ్చించి మనల్ని తగ్గించుకునే, ప్రభుని తగ్గించుకునే విధంగా మన ప్రార్థన ఉండకూడదు. శత్రువు యొక్క బలాన్ని ఛేదించేదిగా మనం ఉండాలి. అందుకే కొన్ని పాటలు పాడుతుంటాం చూడు. నేను ఒక ఉన్నానన్నావు తారాముల వరకు చూచుచున్నావు నా వేదనాలన్నిటినీ నీవే నాకున్న ఏకైక ఆధారం.
నీవే నాకున్న ఏకైక ఆధారం, ఆదరణ దయచేయుమా, నన్ను దాచుమా, నా గుండెలో ఆవేదన పొంగుచున్నది దేవా, నీ కృపణాయన చూపి నాకు ఆదరణ దయచేయుమా, నన్ను దాచుమా. ఏ దారి కానక నేను విలపించగా, నీవే నాకున్న ఏకైక ఆధారం, నీవే నాకున్న ఏకైక ఆధారం, ఆదరణ దయచేయుమా, నన్ను దాచుమా. ఇదిగో ఈ పాటలో ఎక్కడైనా తిట్టినట్టుందా? ప్లీజ్ చేసినట్టుంది కదా. కానీ దేవుడు ఇజ్రాయెల్ గొంగినట్టుగా గొంగుతున్నావు, నీకు నా మీద నమ్మకం లేదా అని అన్నాడు. నాకేమో చాలా ఇష్టం అనమాట ఈ పాట. సో ఈ తన్మయత్వమే ఈ పాట పాడుతుంటే మరి ఆటగా నోరు మూసుకొని కూర్చుంటావా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే దేవుని ఎంత సంతోషించుడి, మళ్ళా చెప్పుచున్నాను, ఆయన ఏందో ఆనందించడే అన్నది. అంటే ఆనందించడమే దేవుడికి ఉద్దేశమైనప్పుడు దుఃఖపడుతూ పాటలు పాడడం ఆయన ఇష్టపడడంలా. కాబట్టి దుఃఖం ఎప్పుడు మనకి పరిస్థితులు అన్నీ అననుకూలంగా ఉన్నప్పుడు వస్తుంది దుఃఖం కదా. అయితే దేవుడు ఆల్రెడీ ఒక మాట చెప్తున్నాను, నేను లోకమును జయించున్నాను, లోకంలో శ్రమ అయినా మీరు ధైర్యం కలిగి ఉండి నేను లోకంలో జయించున్నాను కనుక మీరు లోకంలో జయిస్తారు. సో ఆ విధంగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం తెలియకుండానే దేవుని విమర్శించే వాళ్ళలాగా ప్రార్థన చేస్తాంట, చేతగాని వాళ్ళలాగా. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏమన్నాడు, మనము ఆ యొక్క ఎరుకు పట్టణంలో ఉన్న వాళ్ళ దగ్గర ఎట్లున్నాం, చిన్నగా మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళు ఉన్నత దేహం కలిగిన వారు 6 అడుగులు ఉన్నారు, అజానుభావులాగా ఉన్నారంటే, ఆహా మీరు నన్ను మిడతాడారా అని అంటాడు దేవుడు. ఇక్కడ వాళ్ళని తక్కువ అంచనా వేసుకున్నారంటే వాళ్ళ వెనక ఉన్న దేవుని బలాన్ని తక్కువ. సో ఈరోజు మనం కూడా అలా మన ఏసయ్య జ్ఞానాన్ని తక్కువ అంచనా వేసుకుంటాం. నాకు తెలివి లేదు, నాకు చదువు రాదు, నేను బడిపోను, నేను ఉద్యోగాన్ని చేయను, నాతో అది కాదు, నాతో ఇది కాదు, నేను పెళ్లి చేసుకోను, నాకు ఆరోగ్యం బాలేదు. సో ఇలా రకరకాల కాంప్లికేషన్స్ అన్ని మనం మాట్లాడుతుంటాం కదా. అట్లా కాదు, ప్రభా నాకు జ్ఞానం ఇయ్యి, ప్రభా నాకు నీకు విధేయత కలిగి నడవగలిగే శక్తిని అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అనాలోచితంగా ఏం పలకొద్దు అని అంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త అంటున్నాడు. 13 మార్క్స్ వార్త 13, 33, 37 ఇంటికి వెళ్ళి చదవండి. 1 సమయాలు 12:23. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి సమయాలు అంటే నా మటుకైతే నేను ప్రార్థన చేయకపోతే పాపం అంటున్నాడు. మరి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. పెద్ద పెద్ద పాపాలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రార్థించకపోవడం పాపం. మరి ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం కదా. ప్రభా ఈరోజు సాయంకాలం ఇచ్చినందుకు స్తోత్రం, దేవా ఈరోజు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు స్తోత్రం, మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం, దేవా నా జీవితంలో అననుకూల పరిస్థితులలో అనుకూలతను ఇచ్చినందుకు స్తోత్రం. మంచి స్నేహితులని ఈరోజు కలవగలిగిన హ్యాపీగా వెళ్ళిపోయింది ప్రభు దినమంతా. థ్యాంక్ యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వీ నీడ్ టు థ్యాంక్ హిమ్, వీ నీడ్ టు స్పీక్ విత్ హిమ్. ఆయనతో మాట్లాడటాన్ని బట్టి అది ప్రార్థన అవుతుంది. తర్వాత 3 ధర్మ కార్యములు చేయనప్పుడు జాగ్రత్త. మనము ఇంత పొడువుగా అందరికి లిస్ట్ చెప్తుంటాం కదా, నేను అట్లా చేసినా ఇట్లా చేసినా, అలా చెప్పాల్సిన అవసరత లేదు అని అంటున్నాడు. తర్వాత మత్తయి సువార్త 6:1-4 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. మనం ఏం వింటున్నాము వాక్యానికి పోల్చి చూసుకోవాలి. అంటే వాక్యం చదవడంలో కూడా నిమగ్నత కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి పరిచర్యల వేషధారణను బట్టి జాగ్రత్త అన్నాడు. లూకా సువార్త 12:1. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అన్ని విషయాలలో జాగ్రత్తత లేకపోతే మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేము. కాబట్టి ఈరోజు దేవుడు యొక్క వాక్యము అనేది సర్వసత్యంలోనికి నడిపిస్తుంది కదా. వాక్యము సత్యమైన ఇక్కడ నేను దేవుని బట్టి వాక్యాన్ని కీర్తిస్తాను, దేవుని బట్టి వాక్యాన్ని శుద్ధిస్తాను, దేవుని
బట్టి వాక్యాన్ని నమ్ముతాను అని అంటాడు. అంటే వాక్యము సత్యమైనదని దావీదు మహారాజు చేతనే లిఖించుకున్నాను. ఈ వాక్యము నాకు వృద్ధులకున్నటువంటి జ్ఞానం ఇచ్చిందంటారు 119వ కీర్తన. 119వ కీర్తన చాలా పెద్దది, అదంతా వాక్యం గురించి అండి. హల్లెలూయా. సో వాక్యాన్ని మనం ధ్యానించడం వలన సత్యము నుండి సర్వసత్యంలోకి వెళ్తాము. వాక్యాన్ని చదివితే సత్యం వెళ్తాము, వాక్యం నుండి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు సర్వసత్యంలోనికి వెళ్తాం. ఆమె సర్వసత్యానికి సత్యానికి ఏం తేడా? అవునా అని అనొచ్చు, అవునా అనొచ్చు. సర్వసత్యం అంటే అవును నిజమే అన్నది క్లియర్ గా ఒప్పుకోవడం అని యాక్సెప్ట్ చేయదు. రైతులో ఒక ఆత్మ అతన్ని కొనుక్కోతే అతన్ని చూస్తున్నాడంట. నెక్స్ట్ ఇజ్రాయేలీల దేవుని ప్రభావం అంటే ఆయన యొక్క వెలుగు ప్రత్యక్షత నేను చూస్తున్నాడు. తూర్పు దిక్కున కనబడదు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఒకటి తూర్పు దిక్కున తిరగాలి, లేకపోతే దర్శనం తూర్పు విస్తార జలముల ధ్వని వలె పుట్టినంట. అంటే అక్కడ ఒక సౌండ్ వింటున్నారు. ఆ సౌండ్ ఎట్లా ఉందంట? జలముల తరంగంలో స్వరం లాగా వినపడుతుందంట. ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వలిల్లుతుందంట. నాకు కనబడి దర్శనము పట్టణము నాశనం చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండేది. మరియు ఇదంతా దర్శనం వలె ఉందంట. ఆయన చూస్తున్నదంతా ఎట్లుందంట? దర్శనానికి కళకి తేడా ఏంటి? అయితే దర్శనం అంటే మనం మేలుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు చూసేది. అది పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, ఒక పిక్చర్ రావచ్చు, కానీ దాని దర్శనం అనే అంటారు. అయితే కళ అంటే పడుకుని ఆదమ శుద్రమైనప్పుడు వచ్చేది కళ. మరి ఈయన ప్రార్థన చేసిన సమయంలో ఆయన దర్శనం కలిగిందంట. మరియు కెమారు నది దగ్గర మరి ఆయన ఇంతకు ముందు కూడా అలాంటి దర్శనాలు కనబడిచినట్టుగా కనబడిస్తే సాధ్యపడి నమస్కారం చేస్తున్నారంట. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఆ యొక్క సౌండ్ అనేది ఆయన చూపించే దర్శనాలు అనేవి ఇక్కడ బ్రీత్ ఒక గాలి లాంటి శబ్దాలు రావడాలు ఇవన్నీ చూసినప్పుడు ఆత్మ కార్యమే చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఆలోచననే మరి ఏమంటారు ఇక సృష్టి కాబట్టి దేవుని ఆలోచన సృష్టి అయితే దేవుని వాక్యానికి ఒక సత్యము అని పేరు పెట్టగలిగితే దేవుని స్వరానికి ఉన్న శక్తిని మనం కీర్తన 29లో అనేది. అలాగే మరి ఫేవర్ అనేది మనం ఏంటి అంటే దేవుని యొక్క దృష్టి మన మీద, దేవుడి యొక్క కన్ను మనల్ని చూస్తే చాలు ఫేవర్. అది ఎంతసేపు ఉంది 39:4 ఆయన దృష్టి ఆయన మీద ఉన్నందువలన ఆయన అక్కడ పరిచయం చేస్తున్నారు. అంటే ఈరోజు మన మీద ఏముండాలంటే దేవుడి కన్ను ఉంటే ఆటోమేటిక్ గా నువ్వు అడగకపోయినా అవన్నీ నెరవేరుతారు. మరి దేవుడి కన్ను ఉండాలంటే ప్రభా 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 అంటే ఉంటుందా? నమ్మకంగా ఏమున్నా లేకున్నా ఏం జరిగినా జరగకపోయినా అనుదినం దేవుడిని ఆరాధించే వారుగా ఉంటే చాలు ఆయన దాన్ని నెరవేర్చే తండ్రిగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి జకర్యా 6:6 అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువు. మరి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళే ఒక 4 ఆత్మలు అంట. 4 ఆత్మలు. ఇవి దేని క్రియేట్ చేయడానికి? అల్లకల్లోలను సృష్టించడానికి. అంటే దేవుని సన్నిధిలో నుండే బయలుదేరిన ఆత్మలు అనొచ్చు, కానీ దేవదూతలు ఆత్మలుగా ఉన్నారు, కానీ ఆత్మలన్నీ దేవదూతలు కాదు. అర్థమవుతుందా? అంటే పడిపోయిన ఆత్మలను దేవదూతలను ఆత్మలనే పిలుస్తారు, దురాత్మలు అంటారు. వాళ్ళు మన దేవదూతలు అని పిలువబడవి దురాత్మలు. సో దేవుని దగ్గర ఉన్న వాడినే దేవదూతలు.
దేవుడి చేత నడిపించబడే ఆత్మలు కాబట్టి దేవదూతలు అంటారు. కాబట్టి మనము దేవుడి చేత నడిపించే ఆత్మ ద్వారానే నడిపించబడాలి. నడిపించబడాలంటే ఏమేమి ఉండాలంటే ఇప్పుడు మనం చూసినట్టు వాక్యం అనే సత్యం కలిగిన వారుగా ఉండాలి. దేవుని స్వరాన్ని వినే వాళ్ళుగా ఉండాలి. దేవుని స్వరాన్ని అన్వయించుకునే వారుగా ఉండాలి. అంటే దేవుని ఆలోచన సభలు మనము వెళ్ళి వినగలిగింది ప్రవక్తలాగా ఉండగలగాలి. సో ఆయన ఆలోచన సభను చూడగలగాలంటే ఆయన సన్నిధిలోకి మనల్ని కొనిపోతున్న జకర్యా కదా యెహెజ్కేలు వలె మనం దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడే అనేకమైన వాటిని చూస్తాం. అలా చూడగలిగే కృప మనం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఆయన కనుదృష్టి మన మీద పడేటట్టుగా మనం బ్రతకాలి. సో మనం ఆయన కనుదృష్టి పడేటట్టుగా బ్రతికితే ఏమవుతుందంట? జీవము మన జీవితంలో అడగకుండా అన్నింటినీ పొందుకుంటాం. ప్రైజులా. యోసేపు అడుగుతున్నాడా, ప్రభా నాకు కలబడనే, ఎందుకని నువ్వు నా కళ జీవితాన్ని ఇట్లా చేసినావా విమర్శించినట్టుగా ఉంటాయి కదా. కానీ ఆయన దొరికిన పని నమ్మకంగా చేసినందువలన రాజుగా కాగలిగినాడు. దానియేలు 6:3 చదివి చూపించుకున్నాం. దానియేలు 6:3. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ఖ్యాతి నొంది ఉండేది కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించాడు. మరి ఈయన చాలా ఎక్సలెంట్ జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. దైవ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. ఏ ఆత్మ చేత? అందుకే అతన్ని ప్రధానునిగా నియమించాలని కోరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా ఎక్సలెంట్ లోకి రావాలంటే ఏం చేయాలని? వాక్యాన్ని చదివేవారుగా కాదు, వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి, వాక్యాన్ని మాట్లాడేవారుగా ఉండాలి, వాక్యాన్ని దర్శనముగా చూసేవారుగా ఉండాలి. దీని అంతటినీ నమ్మకంగా మనం చేస్తున్నప్పుడు దేవుని కన్ను మన మీద పడేటట్టుగా బ్రతకాలి. అద్భుతం కోసము చర్చిలకు రాకూడదు, అద్భుతం కోసము దేవుని దగ్గర కూర్చొని గురుకూడదు. కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్న వారికి అనేకమైన మేలులు మెండుగా కలుగుతాయి అని అంటారు. ఆయనకి ఇష్టమైనది ఏంటి, ఆయనకి ఇష్టం ఏంటి మనం ఇప్పుడు ధ్యానించినాం. కాబట్టి ఇష్టమైన వారిగా ఉండాలి. వెతికి కలిగిన హృదయం కలిగినప్పటికీ కూడా ఆయనని అనుదినము సమీపించే వారుగా ఉండాలి, ఆయనను ప్రేమించే వారుగా ఉండాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించే వారుగా ఉండాలి. హల్లెలూయా. మరి అలాంటి కృప, అలాంటి కన్నా కటాక్షం బట్టి దేవుడు మనల్ని నడిపించి ఆయన కృపతో వర్ధింపచేయను గాక. అందరం కలుగుతుంటే ప్రార్థించుకున్నాము.